రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అంటే దీన్ని మీరు మీ పార్టీ విజయానికి ఏదైనా దోహదపడుతుందా? నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా మేము చేస్తున్నాం మాకు ఇది ఒకటేంటి అని ఎప్పుడు చెప్పలేదు. మేము కూడా అలాగే చెప్పాం. ఎందుకంటే రామాలయం కట్టాలి అని 550 ఏళ్ళ నుంచి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది అంతర్లేదంగా. గత రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు మేము ప్రజా పౌరయాత్ర అని ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎండగడుతూనే కార్యక్రమం చేసాం. మళ్ళీ రేపొద్దున ఫిబ్రవరి అంతా మోడీ గారి హవా, మోడీ గారి చరిష్మా, మోడీ గారి విధానాలతోనే మీకు బిల్డప్ అనేది ఉంది పార్టీకి. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. భారతీయ జనతా పార్టీ నిరంతరం కొనసాగుతూనే ఉంటారు. కనుక ఒక చరిష్మాని ఎప్పుడు నమ్ముకునేది లేదు. భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత మీ పార్టీ ఎట్లా ఉంది? ఆవిడ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. చిన్న విషయమైనా కూడా ఆవిడ వచ్చి పనిచేస్తున్నారు. ప్రతి విషయాన్ని వెంటనే ఎక్కువగా ఆలస్యం చేయకుండా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? నేను చాలా చేశాను కాబట్టి నాకు ఓట్లు అయినాను. ప్రస్తుతం పరిస్థితుల్లో చూడాలంటే ఫస్ట్ ఇబ్బంది రోడ్లు. మా కైకులూరు ఏలూరు రోడ్డు గతంలో ప్రభుత్వం ఏ విషయాల్లో ఫెయిల్ అయింది కాబట్టి బీజేపీ కోటేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎక్కిన నాటి నుండి 2014లో ఆయన ఒకటే చెప్పారు. మీరు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటో లేదంటే మీ అనుకూలమైన ఓటో సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మాదే అధికారం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. రాజకీయంలో ప్రతి వ్యక్తికి ఆశతో పనిచేస్తాడు. గతంలో నేను 2019లో పోటీ చేసినప్పుడు నా ప్లేసు మీది 4వ ప్లేస్ అండి. బీజేపీకి అండ్ వైఎస్ఆర్సీపీకి కేంద్రంలో ఒక రకమైనటువంటి మద్దతు అవసరం. వైఎస్ఆర్సీపీ మద్దతు రేపు మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో అవసరం అవుతుందేమో అని చెప్పి ఒక స్విచ్గా పెట్టుకున్నారా? మాకు ప్రజా మద్దతు పూర్తిగా ఉంది, కాశీ నుంచి కన్యాకుమారి వరకు. కనుక ప్రజల మద్దతు పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఉంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా అన్ని వ్యవస్థల్ని బీజేపీ మేనేజ్ చేయగలుగుతుందా? ఈడీ దగ్గర నుంచి సిబిఐ ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అరాచకాలు పాల్పడతాకు ఉండేది. కానీ మేము మటుకు ఎప్పుడు ప్రతిదానికి స్వేచ్ఛ ఇస్తున్నాము. వాళ్ళు ఎలాగెళ్తే ముందుకెళ్తే మేము చూస్తూ ఉన్నాం తప్పించి వ్యవస్థలు మేనేజ్ చేయట్లేదు. గతంలో నరేంద్ర మోడీ గారు తిట్టినటువంటి వ్యక్తే ఇవాళ నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ముందుకు వస్తున్నారు. మీరు చాలా అనాలిసిస్ చూడొచ్చు. పోలవరం మీ పార్లమెంట్ పరిధిలోనే మా పాలన ఏంటి దానికి సంబంధించి కేంద్రం ఇంకా వాటిని పట్టించుకోదా నిధుల విషయంలో? పోలవరం మేము కడతామని నిర్ణయం చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి రాజకీయ నాయకులు మేము కడతాం ఎగబడి తీసుకున్నారు కాబట్టి ఇంతకాలం జరిగింది. కానీ వాసన చెప్పాలంటే అదే పోలవరం కనుక ఒక 5 ఏళ్ల క్రితం జరిగి ఉంటే బీజేపీ రాష్ట్ర విభజన హామీల్ని ఏ ఒక్కరిని సరైన విధంగా అమలు కాని హామీలు ఇచ్చి ఏపీ ప్రజల్ని మోసగింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు చాలా విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ మీద. మేము ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధి విధానాలన్నీ కూడా పూర్తిగా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఆనాటి ప్రభుత్వం ప్యాకేజీ కావాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం కేసులకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఎన్నికల టైంలోనే రాజకీయాలు ఉండాలి, తర్వాత అంతా సమైక్యంగా పనిచేయాలి. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కిసాన్ మోర్చా ఏలూరు పార్లమెంటు పరిధిలోని అధ్యక్షులైనటువంటి బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ కీర్తి వెంకటరామప్రసాద్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం కీర్తి వెంకటరామప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నా అండి. బీజేపీ రాజకీయాలు రాష్ట్రంలో సిద్ధమయ్యారా? అనే సిద్ధంగానే ఉన్నాను. అని సిద్ధంగా వాళ్ళేమో సిద్ధం అంటున్నారు, ఇంకోళ్ళేమో మేము సిద్ధం అంటున్నారు. మరి మీరేమంటున్నారు? మేము ఒకరితో కలబడే ప్రసక్తి లేదు. మా ఉనికి చాటుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నాను. ఏంటి ఇంకా ఉనికి చాటుకోవడమేనా? గెలిచే పరిస్థితి లేదా? మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశాలు లేవా రాష్ట్రంలో బీజేపీకి? మీ దానికి సమాధానం చెప్తూ, ఒకటి
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు ప్రతి మారుమూల గ్రామానికి కూడా తీసుకెళ్ళాము. దానివల్ల ప్రజల్లో పూర్తిగా చైతన్యవంతులయ్యారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి అదే మాకు దోహదం చేస్తుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. అంటే అదొక్కటేనా మీ బలం? భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు బలం ఉంది, బలం లేని రోజు అంటే ఏది లేదు. కాకపోతే మాకు ఇంకా పూర్తి విశ్వాసం ఏర్పడింది ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేయడం. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే రథయాత్ర లాంటిదా? రథయాత్ర కాదు, వికసిత భారత సంకల్ప యాత్ర అంటే మా నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశం వికసింప చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రవేశపెట్టిన పథకం ఆఖరి వరకు వెళ్ళిందా లేదా, ఆఖరి వ్యక్తి లబ్ధి పొందాడా లేదా, ఆ లబ్ధి పొందకపోతే అదే ప్రాంగణంలో ఎవరైతే లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగా ఇది నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మా వెళ్ళిన ప్రతి చోట కూడా పూర్తి స్పందన వచ్చింది. ఆ పథకాలు అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు వెంటనే మాకు కలవటం, మేము వారికి అందిపుచ్చే విధంగా మా ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతమయ్యాం అందజేయడంలో. అంటే ఇది మీరు ఒక మిషన్ ఏర్పరచుకున్నారు 2047 వరకు. 2047లో భారతదేశం ఈ వికసింప చేయాలంటే ఆ నాటికి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ 100 సంవత్సరాల్లో భారతదేశం పూర్తిగా ఉన్న స్థానానికి ప్రపంచంలోని అగ్రదేశంగా ఎదగాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సంకల్పం పెట్టినారు. ఆ సంకల్పానికి ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క పౌరుడు కూడా సహకరించాలన్న ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించామని చెప్పొచ్చు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? రాముడు అంటే ఆరాధించే ప్రతి వ్యక్తిలోనే కాకుండా మిగిలిన సామాన్య ప్రజానీకానికి కూడా రాముడి యొక్క బాలరాముడి యొక్క ప్రతిష్ఠ చూసి చాలామంది ఆనందోత్సవాలతోటి వీక్షించడం జరిగింది. ప్రతి గ్రామాన ప్రతి పల్లెల్లో కూడా ఒక ఇంట్లో పెళ్లి వాతావరణం ఎలా జరుగుతుందో అంతకన్నా కోలాహలంగా జరగడం జరిగింది. ప్రతి ఊళ్ళో భోజనాలు పెట్టారు, శక్తికి మించి పెట్టారు, ఊరంతా అలంకరణ చేశారు. వాసన చెప్పాలంటే అంగరంగ వైభవంగా ఆకాశం అంతా పందిరేసి భూమి అంతా పేటేసి పెళ్లి చేసిన విధంగా ప్రతి గ్రామాన్న కూడా బాలరాముడి యొక్క ప్రతిష్ఠ వీక్షించడం జరిగింది. అంటే దీన్ని మీరు మీ పార్టీ విజయానికి ఏదైనా దోహదపడుతుందా, లేకపోతే ఓట్ల శాతం పెరగడానికి? ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలి, నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా మేము చేస్తున్నాం మాకు ఇది ఒకటేంటి అని ఎప్పుడు చెప్పలేదు. మేము కూడా అలాగే చెప్పాం. ఎందుకంటే రామాలయం కట్టాలి అని 550 ఏళ్ళ నుంచి కోరుకున్నటువంటి కోరిక ఈ భారతదేశ ప్రజలకి. అలాంటిది బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరగడం చాలా కోలాహలంగా జరిగింది. దీని నుంచి మేమేం ఓట్లు ఆశించట్లేదు. భారతదేశం అంటే భరతుడు పరిపాలించిన దేశానికి భారతదేశం అని పెట్టారు. అంటే భరతుడైతే ఎంత నిస్వార్థంగా అన్నగారు 14 ఏళ్ళు వనవాసం చేశాక కూడా ఆయన పదవిని ఆశించకుండా కేవలం పాదుకా పట్టాభిషేకం చేసి పాదుకులతోటి ఆయన పరిపాలించాడు. అలాంటి పాదుకల అంత నిస్వార్థమైనటువంటి దేశం ఈ దేశం అని తెలియజేయడానికి భారతదేశం పేరు పెట్టడం జరిగింది. ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి నిస్వార్థంగానే ఉంటాడనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సంకల్పం చేస్తుంది. అంటే దీన్నైతే మీరు రాజకీయంగా వాడుకోరు? మేము అసలు ఎప్పుడు కూడా దేవుణ్ణి రాజకీయంగా వాడం. మిగిలిన వాళ్ళు వాడతారు. రాముని అలా చేస్తున్నారు, మీరు ఇలా దండుకుంటున్నారు, దేవుణ్ణి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ప్రతిపక్ష యొక్క ఆరోపణ తప్పించి మేమైతే ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు ఎన్నికల బీజేపీ మత రాజకీయాలు మరి అంటే వాసన చెప్పాలంటే రాముడు పుట్టినటువంటి దేశంలో రాముడికి గుడి కట్టాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ అయింది. గతంలో చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ ఒక మత ప్రచారమైనటువంటి గ్రంథాన్ని చంకలో పెట్టుకుని ప్రచారం చేస్తే ఇవాళ వరకు ఒకళ్ళు కూడా మతత్వ పార్టీ అని ప్రశ్నించలేదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. సెక్యులర్ విధానాలకి మీరు వ్యతిరేకమా? మా యొక్క పంచశీలతలు త్రిపీఠికలను ఉంటాయి. అంటే కమలం ఉన్నటువంటి 5 రేఖలు ఒక్కొక్కటి. అందులో సర్వమత సమానత్వమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అలాగే నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు నిర్వాలని ఇంకో సిద్ధాంతం. ఈ 2 సిద్ధాంతాలతో మేము ముందుకెళ్తాం. మాకు ఎప్పుడు కావాల్సింది భారతదేశం. నరేంద్ర మోడీ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ నేషన్, నెక్స్ట్ పార్టీ, లాస్ట్ సెల్ఫ్. అంతేగాని మాకంటూ వ్యక్తిగతంగా ఏమీ పెట్టుకోం, ఈ దేశం గురించే పనిచేస్తుంటాం. కానీ దేశం కోసం పనిచేస్తానే మతానికి సంబంధించి హిందూ భావాలని మరింత ఉద్ధృతంగా వాటికి సంబంధించిన కోరికలో, లేదంటే అవి జరగాల్సినటువంటి హక్కుగా రావాల్సినయో, లేకపోతే వేరే రకంగా మీరు అనుకున్నవో సంకల్పించినవి జరగాలని మొండిగా వెళ్తూ ఉంటారు కదా. అది ప్రజలను కొంతమంది పార్టీలకు అపోహ తప్పించి భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా హిందువే మాకు కావాలని ఎప్పుడు చెప్పదు. మేము ఎప్పుడు చెప్పేది భరతమాతకి జై అంటాం తప్పించి రెండో విధానంగా జై అన్నాం. భరతమాతకి జై అంటాం. అంటే భారతదేశం బాగుండాలి, భారతదేశం ఎప్పుడైతే జై అంటామో భారతదేశం బాగుండాలన్న ఉద్దేశంతో. మీకు క్రిస్టియన్తో కానీ మైనార్టీలతో కానీ ఎక్కడ ఏ సమస్య ఉండదు? ఏ సమస్యలు మాకైతే లేవు. మీకైతే లేవు. కాసేపు రాష్ట్ర రాజకీయాల విషయానికి వద్దాం. బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది అంతర్లేదంగా. ఇది కేవలం కొన్ని పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణ తప్పించి మేము చాలా విషయాల్లో గత
రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు మేము ప్రజా పోరయాత్ర అని ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎండగడుతూనే కార్యక్రమం చేసాం. మళ్ళీ రేపొద్దున ఫిబ్రవరి 20 తారీఖు నుంచి అదే పోరుబాట మళ్ళీ మొదలవుతుంది. అంటే సీరియస్గా చేస్తున్నారా, లేదంటే ఇక్కడేదో కొన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేసి పైనుంచేమో ఆయనకు మద్దతు తెలుపుతున్నారా? లేదు, ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాం. ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఈ ప్రజాయాత్ర తీసుకెళ్తున్నాం. ప్రజా పోరు యాత్ర అంటే ఇది గతంలో కూడా స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు. చేసాం వెళ్ళాం, ప్రజల్లోకి వెళ్ళాం. మళ్ళీ రేపు రానున్న రోజుల్లో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ నెల 20 తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ బీజేపీకి? భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధాని కావాలని భారత ప్రజలు గణనీయంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి మహానుభావుడు మన దేశానికి ప్రధానిగా రావడం మేము ఏ జన్మలో చేసుకున్నట్టు పూర్వపుణ్యఫలం అని చాలామంది నా దగ్గర చెప్పడం కూడా జరిగింది. అంతా మోడీ గారి హవా, మోడీ గారి చరిష్మా, మోడీ గారి విధానాలతోనే మీకు బిల్డప్ అనేది ఉంది పార్టీకి. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. భారతీయ జనతా పార్టీ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఒక చరిష్మాని ఎప్పుడూ నమ్ముకునేది లేదు. భారతీయ జనతా పార్టీ చరిష్మానే మేము నమ్ముకుని ముందుకు వెళ్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క చరిష్మానే నమ్ముకుంటారు, వ్యక్తులను అయితే నమ్మరు మీరు? వ్యక్తులు అసలు మాకు ఎప్పుడు కూడా వ్యక్తి విధానిగా కుటుంబానికి మేము ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వం. పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత మీ పార్టీ ఎట్లా ఉంది? బాగుందండి. ఆవిడ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. చిన్న విషయమైనా కూడా ఆవిడ వచ్చి పనిచేస్తున్నారు. మొన్న మా ఏలూరు జిల్లాలో ఉంగుటూరులో రైతులు నీట మునిగిన ధాన్యాన్ని సేకరించడానికి ఆవిడ వచ్చారు, చూశారు, చాలా బాధపడ్డారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతి విషయాన్ని వెంటనే ఎక్కువగా ఆలస్యం చేయకుండా క్షణాల మీద రావడం, అక్కడ విధి విధానాలు చూడటం, వెంటనే ప్రెస్ మీట్ పెడతాం, అది బయటికి తీసే విధంగా ఆవిడ ఫోకస్ చేస్తున్నారు. అంటే కిసాన్ మోర్చా అట్లాగే యువ మోర్చా మీకు చాలా విభాగాలు, అనుబంధ విభాగాలు ఉన్నాయండి. 7 విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. యాక్టివ్గానే పనిచేస్తాయి. మీరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, ఈ పదవి ఎట్లా వచ్చింది, రావడానికి కారణం ఏంటి? యాక్చువల్గా రావడానికి కారణం అంటూ ఉండదు. వ్యక్తి పనిచేసే విధానాన్ని బట్టి ఆ యొక్క ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు ఈ బాధ్యతకు బాగుంటారని మమ్మల్ని నిర్ణయించడం జరుగుతుంది. దాని సందర్భంగా మేము ఆ రకంగా పనిచేయడం కూడా జరుగుతుంది. మీరు ఎంతవరకు ఈ పదవి వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకి, పంట నష్టపోయిన రైతులకు కావచ్చు, మొన్న జరిగిన తుఫాన్ వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయానికి సంబంధించి కావచ్చు, ఏమైనా పోరాడారా? వాటి నుంచి ఏమైనా సాధించారా? యావరేజ్ మీద ప్రతి నెలకి ఒక కార్యక్రమం నేను ఎక్కిన కాడి నుంచి 2021లో ఎక్కినట్టున్నాను. నేను 2021 నాటి నేటికి వరకు కూడా ప్రతి నెలకు ఒక కార్యక్రమం చేస్తాము రైతుల పక్షాన. ఎంత పోరాడుతున్నామంటే రైతుకి ఏదైనా సమస్య జరిగితే కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది నాకు ఫోన్ చేస్తారు, వారి యొక్క విధి విధానాలు చేయడం జరుగుతుంది. అలాగే మన వికసిత భారత సంకల్ప యాత్రలో చాలామందికి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రాలేదంటే వెంటనే ఆర్బీకి తీసుకెళ్ళడం, వాళ్ళకి చేయటం, వాళ్ళకి వచ్చే విధంగా తయారు చేయడం మేము చేసాం. వల్ల ఈ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా రాష్ట్ర స్థాయిలో చాలా కార్యక్రమాలు వైరల్ అయ్యని చెప్పకనే చెప్పచ్చు. వైరల్ అంటే ప్రధానంగా రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో మీరు గమనించింది ఏంటి? ఒకటి, ఫస్ట్ చెప్పాలంటే నీరు ఎద్దడి గట్టిగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రబీ పంటలో కూడా అపరాల పంటలు వేసినటువంటి వాళ్ళకి మన పేపర్లో కూడా వచ్చింది, ఆ నీరు తడి లేక చాలా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. దాని మీద మేము ఆల్రెడీ మెమరాండం తయారు చేసాం, అది వాళ్ళ కలెక్టర్ గారికి ఇస్తాం. ఇంకేమైనా గమనించారా? రైతులకు గిట్టుబాటు ధరలు కావచ్చు, ఆర్బికేల ద్వారా ఉపయోగమా, నిరుపయోగమా, లేదంటే పంట కొనుగోలుకు సంబంధించి డబ్బులు వచ్చే విధానంలో మన సంక్రాంతికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మిచాంగ్ తుఫాను వచ్చేటప్పుడు ఏం చెప్పారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ధాన్యాన్ని సేకరించాలి, మిల్లులు తరలించాలని చెప్పారు. అది కేవలం పత్రికా ప్రకటన చెప్పించి క్షేత్రస్థాయిలో పనిచేయలేదు. చాలా పడుగుల్లోనే ధాన్యం ఉంది, తడిచిపోయింది. ఎందుకు తడిచిందని మేము రైతుని అడిగితే, రైతు లారీలకి 250 కోట్లు కట్టాలంటే వాళ్ళు కడితే కానీ లారీలు రిలీజ్ చేయరు. యాక్చువల్గా మాకు కావాల్సింది రోజుకి 20 లారీలు ఎత్తాలి, కనీసం 2-3 ఎత్తున్నారు అని వాపోవడం జరిగింది. మా వెంటనే అక్కడి నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు ఆర్బీఐకి వెళ్ళి ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఉన్నారు కదా, ఏ నియోజకవర్గాల్లో పార్టీ కొంతవరకు బాగుంది? ఏలూరు జిల్లాలో పార్టీ బలంగానే ఉంది. ఎన్ని నియోజకవర్గాలు జిల్లాలో? 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాలు. అంటే ఏలూరు పార్లమెంటు ఈసారి మీకు అవకాశం కల్పిస్తుందా బీజేపీకి? అధిష్టానం ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఓకే, మీరు పోటీ చేయడం ఓకే, కానీ ఏలూరులో పార్లమెంట్లో బీజేపీకి పార్టీకి గెలిచే అవకాశాలు మీరు చేసే పనుల వల్ల ఏమైనా కలుగుతుందా? ఇక్కడ ఏలూరు పార్లమెంట్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి గార్పాతి సీతారామన్ చౌదరి గారు గత 14 సంవత్సరాలుగా
పేదవాడిని నిరుపేదని ఉన్న స్థానం నుంచి ఉన్న స్థానానికి తీసుకెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో మరో వ్యక్తి లేడని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అలాగ లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పథకాలు లబ్ధి పొందినటువంటి ప్రతి వ్యక్తి గారపాటి సీతారామయ్య చౌదరి మరోసారి ఎంపీ అవ్వాలి, వారిని ఒక ఉన్న స్థానంలో చూడాలని చాలామంది ఆరాటపడుతున్నారు. కనుక రానున్న రోజుల్లో ఈ ఏలూరు ఎంపీ గారపాటి సీతారామయ్య చౌదరి గారు గెలిచి తీరుతారు. ఇందులో ఏ విధమైన సందేహం అక్కర్లేదు. జనసేనతో పొత్తు ఉన్నా లేకపోయినా లేకపోతే పొత్తు ఉంటుందా? పొత్తుల గురించి నేను మాట్లాడితే సరిపోని, ఇది అధిష్టానం గురించి మాట్లాడాలి. ప్రస్తుతానికైతే మేము జనసేన పొత్తు కొనసాగుతూనే ఉన్నాం. జనసేనతో పొత్తులోనే ఉన్నారు, పొత్తుతోనే కొనసాగుతున్నారు. పొత్తున్నా లేకపోయినా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు మరి అధిష్టానమే చూసుకుంటుందా? అధిష్టానం పొత్తు ఉండాలా లేదా, ఎవరితో పొత్తు ఉండాలా అంతా నేను అధిష్టానం చెప్తుంది మాకు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? నేను చాలా చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అంటున్నాడు. దీని మీద మీరే ఉంటారు? ప్రస్తుతం పరిస్థితులు చూడాలంటే ఫస్ట్ ఇబ్బంది రోడ్లు. ఎక్కడా కూడా రోడ్లు లేవు. ఉదాహరణకి మా కైకలూరు ఏలూరు రోడ్డు గతంలో మోకాళ్ళ లోతు గోతులు ఉండేవి. నేను ధర్నా పెట్టాక దానికి నరేంద్ర మోడీ గారికి ట్యాగ్ పెట్టాక వెంటనే అదే రోజు సాయంత్రానికి 20 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. 20 కోట్లు శాంక్షన్ అయ్యి సుమారుగా 3 ఏళ్ళు పడుతుంది. ఇవాళకి రోడ్డు నత్తనాటకం సాగుతుంది. చాలామంది ప్రయాణికులు ఆ రోడ్లో ప్రయాణం చేయాలంటే, వాసన చెప్పాలంటే కాశీయాత్రకి వెళ్తే ఇదివరకు ఎలాగైతే అప్పగింతలు చెప్పారో, ఇవాళ కూడా ఏలూరు టు కైకలూరు వెళ్ళాలంటే ఇంట్లో అన్ని అప్పగింతలు చెప్పి ఒక వాసన చెప్పాలని వీళ్ళమ్మ కూడా రాసి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది గతంలో. నేను ధర్నా పెట్టాక ఆ రోడ్డు కొద్దిగా బాగుపడింది, అందులో అతిశయోక్తి లేదు. కాకపోతే ఇంకా నత్తనడకనే జరుగుతుంది. కొద్ది మాట పడింది. సుమారుగా సగం రోడ్డు వేశారు, ఇంకా సగం రోడ్డు వేయాలి. ఆ రోడ్ల వల్ల మొన్న ఈ మధ్య ఒక ఆర్టీసీ బస్సు కాల్లో పడిపోవడం వల్ల ఒకళ్ళు చనిపోవడం, ఇద్దరు చనిపోయినట్టున్నారు. చనిపోవడం, చాలామంది దెబ్బలు తగిలాయి. ఇది ఘోరమైన విషయం. ఆ రోడ్లు కనుక సవ్యంగా వేసుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలని మేము పెంచుతున్నాం కాబట్టి అక్కడ అరాకొర 1-2 రోడ్లు మాత్రమే మేము రిపేర్ చేయాల్సి ఉన్నాయి. అది చేసుకుంటూ పోతే జీవన ప్రమాణాలు పెంచలేం అనేది మంత్రుల యొక్క మాటగా నేను విన్నాను కూడా. మరి మీరు జీవన ప్రమాణాలు పెంచుతుంటే రోడ్లే లేదంటున్నారు. మరి మీరు ఈ జీవన ప్రమాణాలు పెరగడానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు పెడుతున్నటువంటి పథకాల వల్లే ఇవాళ వరకు పేదలు నిరుపేదలైనటువంటి ప్రజలు 25 కోట్ల మంది ఉన్న స్థానం నుంచి ఉన్న స్థానానికి ఎదిగారంటలో అతిశయోక్తి లేదు. ఇవి ప్రతి గణాంకాలు కూడా క్లియర్గా ఉన్నాయి. అంటే మీరు కూడా ప్రమాణాలు పెంచుతున్నారు, జీవన ప్రమాణాలు అసలు పెంచుతుందే మేము, మా పథకాల వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ. అంటే రోడ్ల గురించి అని అడిగితే రోడ్లు ఎక్కడ సిమెంట్ రోడ్డు ఉన్నా మాదే, మీదే, ఎన్ఆర్జీఎస్ నిధులు. మాతో పాటు మనుషులతో పాటు పశువులు కూడా బతకాలన్న ఉద్దేశంతో రానున్న యాసకాలంలో నీటి ఎద్దడి వల్ల పశుగ్రాసం ఇబ్బంది పడుతుందని ఎన్ఆర్జీఎస్ ద్వారా 1/2 ఎకరం నుంచి 2.5 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి గడ్డి పెంచుకోవడానికి ఉచితంగా గడ్డి విత్తనాలు 2 అది సాగు చేయడానికి పనివాళ్ళకు కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా నిధులు ఇచ్చి పూర్తిగా పశువులు కూడా బతకాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారు. అలాగే మనం ఇంట్లో సుఖంగా ఉంటాం, బయట ఉన్న పశువులు గాలికి ఇది ఎండకేండి వాన వస్తే తడిసి ఉంటుంది. అలాంటి గొడ్డు గోదా కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వాటి షెడ్ నిర్మాణానికి కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉచితంగా నిధులు అందజేయడం జరుగుతుంది. అంటే మనుషులే కాదు మనతో పాటు ప్రకృతి కూడా బాగుండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు భారీ పథకాలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏ విషయాల్లో ఫెయిల్ అయింది కాబట్టి బీజేపీ కోటేయాలి? వాసన చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎక్కిన నాటి నుండి 2014లో ఆయన ఒకటే చెప్పారు. మొదటిసారి పార్లమెంట్లోకి వెళుతూ పార్లమెంటు తొలిమెట్టుకు ముద్దాడుతూ తొలి ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఈ దేశానికి ప్రధాని కాదు, ఈ దేశానికి పాలకుడిని కాదు, నేను కేవలం మీ సేవకుణ్ణి అని చెప్పడమే కాకుండా, మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా ఆయన నిరూపించారు. అందులో భాగంగానే వికసిత భారత సంకల్ప యాత్ర ఆఖరి వ్యక్తి వరకు నేను పెట్టినటువంటి పథకాలు లబ్ధి చేకూర్నే లేదన్న ఉద్దేశంతో వికసిత భారత సంకల్ప యాత్ర చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7 లక్షల పంచాయతీల్లో నరేంద్ర మోడీ గారు ఈ రథాన్ని పంపించి లబ్ధి చెందినటువంటి వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగా నిర్మాణం చేయడం జరిగింది. అందుకని బీజేపీ కోటే వేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఫెయిల్ అవ్వలేదు అయితే ప్రభుత్వం? కరెంటు బిల్లు పెరిగినాయి, రోడ్లు బాగలేదు, రైతుకి ఇవాళకి రెండో పంట వేసుకోవడానికి నీరు లేదు. మొన్నటి వరకు రైతు మిచాంగ్ తుఫాను వస్తే ఎక్కడెక్కడ కళ్ళల్లో అక్కడే ఉంది. 80% సబ్సిడీతో విత్తనాలు సప్లై చేస్తానటువంటి వ్యక్తి కేవలం 16 నుంచి 18% వరకే విత్తనాలు అందజేయడం జరిగింది. ఆర్బీకే కేంద్రాల్లో చాలా చోట్ల కూడా విత్తనాలు దొరకని పరిస్థితి ఉంది.
అలాగే ఈ చూసినటువంటి రైతు ఈ మధ్య మన కైకలూరు నియోజకవర్గంలో మండవేలు మండలంలో పెరిగిగూడెంలో బోయిన జయరాజ్ అనే వ్యక్తి ఆ ములిగిన పంట చూసి గుండెకి చనిపోయాడు. అతని సమస్య కూడా మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. ఈ స్థానిక కలెక్టర్ గారు స్పందించి ఆ ఇంట్లో ఒకరికి ఏదో సహాయ సహకారాలు చేయడాకే వారు ముందుకు వచ్చారు. నిజంగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఈ విషయాల్లో కరెంటు బిల్లు ఛార్జీలు కానీ పెంచారు, ఈ విషయాల్లో ఫెయిల్ అయ్యారంటారు. పరిపాలన విషయంలో అయితే అదొక్కటే మీ కంప్లైంట్. అంటే చాలా కంప్లైంట్లు ఉన్నాయి. కంటికి కనబడే కంప్లైంట్ ఇదే. ఎందుకంటే గతంలో నేను ఈ ఇంట్లో ఉన్నప్పుడు కేవలం వేసవకాలంలో 1600 1800 బిల్లు వచ్చేది. ఇవాళ మా ఇంటి అద్దెతో పాటు సమానంగా నేను 9000 చెల్లిస్తున్నాను, 8500 కరెంటు బిల్లు వస్తుంది వేసవకాలంలో. అంటే సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది. నిజంగానా? నిజమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డిస్కమ్లకి సంబంధించి చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో ₹6 ₹5.94 వరకు వెళ్ళింది. ఈయన హయాంలో మేము చాలా పీపీఎల్ని పునరుద్ధరించాం, చాలా విషయాల్లో మేము చాలా రకాలుగా సంస్కరించామంటున్నారు. ఆ విధానాలు ఏం పనిచేయట్లేదా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కరెంటు విషయంలో. ఎంత పెంచారు, ఎంత చేశారు అన్నది వాళ్ళ మాటలో కాదు, చేతల్లో అసలు ఎంతవరకు జరిగిందని చెప్పుకోవాలి. మీరు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటో లేదంటే మీ అనుకూలమైన ఓటో సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మాదే అధికారం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు కూడా మీ ఉనికి కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు ఓట్ షేరింగ్ అవుతాయి అవకాశాలు? రాజకీయంలో ప్రతి వ్యక్తికి ఆశతో పనిచేస్తాడు. గతంలో నేను 2019లో పోటీ చేసినప్పుడు ఒక అధికారి నా ప్లేసు మీది 4వ ప్లేస్ అండి, 3వ ప్లేస్ అండి అని చెప్పారు. లేదా నేనే గెలుస్తున్నానని చెప్పాను. అంటే వాస్తవ పరిస్థితి నాకు తెలుసు, వాస్తవ పరిస్థితి ఆయనకి తెలుసు. కాకపోతే ఆయన చెప్పింది వాస్తవం కాదా, నాకు చెప్పింది వాస్తవం కాదా అని ప్రజలే నిర్ణయించారు 2019లో. అలాగే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఓట్ బ్యాంక్ ఎవరు తీసుకుంటారు అన్నది. ఎవరు ఓట్ బ్యాంక్. కైకలూరు సంబంధించి ఏమైనా కంటెస్ట్ చేసే ఆలోచన ఉందా? మళ్ళీ అవకాశం వస్తే ఈసారి మీరు అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాను. ఈసారి నేను ఎన్నికల్లో గెలవడానికి పూర్తి అవకాశాలు అయితే నాకున్నాయి. కానీ పార్టీకి సంబంధించి గ్రూపులు నియోజకవర్గంలో కావచ్చు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తుల మధ్య విడిపోయి గ్రూపులుగా పనిచేస్తున్నారు అంటున్నారు. ఇది వాస్తవం కాదా? బీజేపీ జనతా పార్టీలో ఎప్పుడు గ్రూపులు ఉండవు. భారతదేశం గురించి ప్రతి వ్యక్తి సంఘటితంగా పనిచేస్తాం. అంతేనా? సంఘటితంగా పనిచేస్తారు. గ్రూపులు అయితే లేవంటారా? 100% గ్రూపులు ఉండవు. గ్రూపులు లేవు. మీరేమైనా ఇక పార్టీ యాక్టివిటీస్ సంబంధించి ఈ మధ్యకాలంలో బాగా సంతృప్తినిచ్చినటువంటి పోరాటం కానీ ప్రజల పక్షాన్ని నిలబడి చేసిన కార్యక్రమం ఏముంది? ఇందాక మీకు చెప్పాను, పెరిగిగూడెంలో ఆ బోయిన జయరాజు వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకెళ్తే వారు కలెక్టర్ ముందు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి వారికి ఏదో రకంగా సహాయ సహకారాలు అందచేయడానికి నేను ముందుగా వస్తానని చెప్పారు. మేము అనుకునేది ఏంటంటే రానున్న రోజుల్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పాపకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారు అని నేను అనుకుంటున్నాను. నిజంగా ఆ కుటుంబంలో కనుక ఒక ఉద్యోగం వస్తే నిజంగా ఆ కుటుంబానికి ఎంతో కొంత చేయూతనిస్తాం అని ఒక బలమైన నమ్మకం. కనుక ఈ రకంగా నేను పూర్తిగా సంతృప్తి చెందుతాను. ఎందుకంటే నేను 2021 ఎక్కిన భారతీయ బాధ్యత తీసుకున్న కాడి నుంచి నేటి వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాను. చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే కార్యాచరణ చేయటం, క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేయడం, ఆ రకంగా వాళ్ళని ఎనలైజ్ చేయడం జరుగుతుంది. సార్, వెంకటరామప్రసాద్ గారు బీజేపీ రాష్ట్ర కమిటీకి సంబంధించి చాలా కార్యక్రమాలు, మద్యానికి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఇందాక రైతులకి మీ నియోజకవర్గంలోని మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఆమె వచ్చి తిరిగారు. అంటే పనిచేస్తున్నా సరే ప్రజల నుంచి స్పందన అది వస్తుందా? మీ యాక్టివిటీస్ అంటే పురంధేశ్వరి గారు తీసుకున్న యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? ఆదరణ పొందుతుందా పార్టీ? ప్రజలైతే పూర్తిగా భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర రావడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చారు. ఈసారి మళ్ళీ నాదే అధికారం అంటున్నారు. ఆయనకు సంబంధించి ఆయన వస్తారా లేకపోతే మీరు వస్తారా లేకపోతే మీతో పాటు వేరే వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి? రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మటుకు పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. ఇది రానున్న రోజుల్లో జరగబోయే తథ్యం అన్నమాట. అంటే ఆయన్ని దించుతారా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే మీరు బేషరతుగా మద్దతు ఇస్తారా కేంద్రంలో ఇచ్చినట్టుగా? రాజకీయంలో పనిచేసిన ప్రతి వ్యక్తికి ప్రజల యొక్క నిర్ణయం శిరోధార్యం. ప్రజలే నిర్ణయిస్తారు మమ్మల్ని ఎక్కించాలా వేరే వాళ్ళు ఎక్కించాలా. కానీ మీకు బీజేపీకి అండ్ వైఎస్ఆర్సీపీకి కేంద్రంలో ఒక రకమైనటువంటి మద్దతు అవసరం. వైఎస్ఆర్సీపీ మద్దతు రేపు మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో అవసరం అవుతుందేమో అని చెప్పి ఒక స్విచ్గా పెట్టుకున్నారా?
మాకు ప్రజా మద్దతు పూర్తిగా ఉంది, కాశీ నుంచి కన్యాకుమారి వరకు. కనుక ప్రజల మద్దతు పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఉంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా నిర్ణయాధికారం ప్రజలు కట్టబెడతానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని వ్యవస్థల్ని బీజేపీ మేనేజ్ చేయగలుగుతుందా? ఈడీ దగ్గర నుంచి సిబిఐ ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. అది అనుకోవడం తప్పించి గతంలో చేసినట్టుగా మేమైతే చెయ్యం. గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా అరాచకాలు పాల్పడతాకు ఉండేది. కానీ మేము మటుకు ఎప్పుడు ప్రతిదానికి స్వేచ్ఛ ఇస్తున్నాము. వాళ్ళు ఎలాగెళ్తే ముందుకెళ్తే మేము చూస్తూ ఉన్నాం తప్పించి మీరు ఇలాగ చేయడానికి దిశానిర్దేశం అయితే భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదని చెప్పచ్చు. అంటే సోరెన్ కావచ్చు, లేకపోతే మిగతా వ్యక్తులకు సంబంధించి అరెస్టులకు సంబంధించిన అంశంలో ఎక్కడ మీ పాత్ర ఏం లేదా బీజేపీది? ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. ప్రజలు మీడియా అపోహ తప్పించి ఇంకోటేం లేదు. ప్రజలంటే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ అపోహ తప్పించి భారతీయ జనతా పార్టీతో అయితే ఏమీ ఉండదు. అంటే వ్యవస్థలు మేనేజ్ చేయట్లేదు, చెయ్యం. మాట విన్న వ్యక్తుల మీదకి వ్యవస్థలు ఉసుగోళ్ళ పట్ల అసలు మాట విన్న వ్యక్తి ఎవరు ఉండరు. గతంలో నరేంద్ర మోడీ గారు తిట్టినటువంటి వ్యక్తే ఇవాళ నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ముందుకు వస్తున్నారు. మీరు చాలా అనాలిసిస్ చూడొచ్చు. ఒకనాడు తిట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎలా పొగుడుతున్నారు. నరేంద్ర మోడీ గారు అంత ప్రజారంజక పరిపాలన జనానికి అందజేస్తున్నారు. కనుక వ్యతిరేకించే ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని పొగడటానికి భారతీయ జనతా పార్టీ విధి విధానాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రైతుగా ఉన్నారు కదా, రైతు కిసాన్ మోర్చగా ఉన్నారు కదా, పోలవరం మీ పార్లమెంట్ పరిధిలోనే మా పాలన ఏంటి దానికి సంబంధించి కేంద్రం ఇంకా వాటిని పట్టించుకోదా నిధుల విషయంలో? ఫస్ట్ 2014లో ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిందో పోలవరం మేము కడతామని నిర్ణయం చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి రాజకీయ నాయకులు మేము కడతాం ఎగబడి తీసుకున్నారు కాబట్టి ఇంతకాలం జరిగింది. కానీ వాసన చెప్పాలంటే అదే పోలవరం కనుక ఒక 5 ఏళ్ల క్రితం జరిగి ఉంటే ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా ఉండేది. ఎక్కడా కూడా పంట ఎండిందన్న మాట వినపడేది కాదు. ఎందుకంటే మనం గోదావరిలో 10% వాటినే మనం వాడుకుంటున్నాం, 90% సముద్ర పాలు అవుతుంది. ఎప్పుడైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ అయ్యి నదుల అనుసంధానం ప్రారంభమైందో ఎక్కడా కూడా నీటికి ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దరు లేకుండా నీరు పుష్కలంగా లభించే మార్గం ఉంది. పోలవరం ఎంత త్వరగా అయిపోద్దని ప్రజలు ఎలా కోరుకుంటున్నారో మేము కూడా అంతకన్నా ఎక్కువగా కోరుకుంటున్నాం. కానీ కేంద్రం సరైన విధంగా నిధులు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే కట్టలేకపోతున్నాం అంటున్నారు. ఇవ్వకపోతే అలాగేం జరుగుతుందండి, ఎక్కడికక్కడ రిలీజ్ చేస్తానన్నాం కదా. కాకపోతే ఏంటంటే అనుకున్న వాళ్ళు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ కొంత చెప్పారు, మళ్ళీ అది పెంచుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఉంటుంది తప్పించి మీ నిధులైతే ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా పుష్కలంగానే అందజేస్తానే ఉన్నాం. కానీ బీజేపీ సంబంధించి రాష్ట్ర విభజన హామీల్ని ఏ ఒక్కటిని సరైన విధంగా అమలు చేయలేదని, లేదంటే అమలు కాని హామీలు ఇచ్చి ఏపీ ప్రజల్ని మోసగింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఆయన చాలా విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ మీద. ఆ విమర్శలు మీరు ఎలా చూస్తారు? గతంలో మీ ఇంటర్వ్యూలో చెప్పాను, మేము ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధి విధానాలన్నీ కూడా పూర్తిగా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఆనాటి ప్రభుత్వం మాకు ప్యాకేజీ కావాలి, హోదా వద్దని అడిగింది. హోదా వద్దందా? మీరు ఇస్తానంటే వద్దందా? మేము హోదా ఇస్తామన్నా, వద్దు మాకు ప్యాకేజీ కావాలని. ప్యాకేజీ హోదా అనేది అందరికీ అన్ని రాష్ట్రాలకు ఆపేసాము, ప్యాకేజీల రూపంలోనే ఆ సంబంధించిన నిధులు ఏదైతే ఉంటాయో లోటు బడ్జెట్ నిధులు కేటాయిస్తాం. గత ప్రభుత్వం కూడా చెప్పింది హోదా వల్ల ఏం ఒరుగుతుంది, ప్యాకేజీ వల్ల చాలా పుష్కలంగా మనకు నిధులు వస్తాయి, అందుకనే మేము హోదా కన్నా ప్యాకేజీకే ఎక్కువ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అలాగే వాసన చెప్పాలంటే హోదా కన్నా ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. అంటే రాష్ట్రానికి సంబంధించి అప్పుల విషయంలో మీరు ఈ పక్కనేమో ఇక్కడ రాష్ట్ర పార్టీ ఏమో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది, రాష్ట్రం అప్పులమయంగా అయిపోతుందని పురంధేశ్వరి గారు స్టేట్మెంట్లు రికార్డులు ఇస్తూ ఉంటారు. కానీ కేంద్రం ఏమో రాష్ట్రానికి అప్పులు తీసుకునే వెసులుబాటు ఇంకా ఎక్కువగా కల్పిస్తూ ఉంటుంది. తెలంగాణ కన్నా ఎక్కువగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ వెసులుబాటు కల్పిస్తుంది అనేది వాస్తవా కాదా? దోబూచులాట్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఫెడరల్ రాజ్యాంగంలో ఏ రాష్ట్రానికి ఎంత నిధులు ఇవ్వాలని రాజ్యాంగ ప్రకారం ఇస్తుంది తప్పించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పొరపాటును కూడా మేము చేయట్లేదు. ఇది రాజ్యాంగంలో రాసినటువంటి నిబంధనల ప్రకారం మేము అందజేస్తున్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించి అప్పుల విషయంలో మీరు ఆందోళన చెందుతున్నారు కదా, అది నిజమా అబద్ధమా, లేదంటే కాసేపు ఆ మీడియా దృష్టి అటెన్షన్ పొందడానికి ఇదంతా? అదే మీకు ఇందాక కూడా చెప్పాం, మేము దేశం గురించి పాటుపడేవాళ్ళని తప్పించి మాకు మీడియాలో వచ్చినా రాపోయినా ఇబ్బంది లేదు. మేము ఎంత కంగడబద్దులో పనిచేస్తామంటే ఒక దేశానికి మంచి జరుగుతుందంటే మా పార్టీ వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళే పార్టీ ఏదైనా ఉందండి దేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటే. అంటే వెనకడుగు కూడా వేస్తారు, పొరపాటున వెనకడుగు వేయం, దేశం గురించి ముందుకు వెళ్తాం. మీకు నష్టం జరిగిన మాకు నష్టం జరిగినా కూడా, పార్టీకి నష్టం జరుగుతున్నా కూడా ఈ దేశం గురించి ఆలోచించేవాళ్ళు మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం కేసులకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది నా స్థాయి కాదు.
నా స్థాయి కాదు. కిసాన్ మోర్చా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ప్రతిదానికి ఇట్లా అంటే ఎట్లాగా? మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అంటే ఆ సంబంధించిన విషయంలో కుట్రపూరితంగా జరిగిందంటారా లేదంటే తప్పు జరిగిందంటారా? అంటే మొత్తం ఆ డేటా అంతా నేనైతే చూడలేదు, చూస్తే మీకు కరెక్ట్గా వివరణ ఇచ్చేవాడిని. ఆ డేటా నా వరకు రాలేదు, నేను తీసుకోవడానికి కూడా ట్రై చేయలేదు. అంటే ఈ రాజకీయాల్లో ఇలాంటి వ్యవహార శైలి అంటే ప్రభుత్వం 5 సంవత్సరాల చివరి టైంలో అరెస్టులు కావచ్చు, లేదంటే ఒక పార్టీకి ఇంకో పార్టీకి కక్షపూరిత వ్యవహారాల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? వాసన చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఎన్నికల టైంలోనే రాజకీయాలు ఉండాలి, తర్వాత అంతా సమైక్యంగా పనిచేయాలి. మనం చూసాం పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కరుణానిధి కొడుకు వచ్చినా కూడా, స్టాలిన్ వచ్చినా కూడా గత ప్రభుత్వం వేసినటువంటి బ్యాగులు పూర్తిగా జనానికి పంచడం, అదే పేరుతోటి అదే జయలలిత ఫోటోతో పంచడం జరిగింది. అలాగా స్పోర్టివ్గా ఉండాలి, ఆటల్లోనే కాదు రాజకీయాల్లో కూడా స్పోర్టివ్నెస్ ఉంటే ఈ రాష్ట్రమే కాదు దేశమే కూడా పూర్తిగా అభివృద్ధి చెందడానికి 100% అవకాశాలు ఉంటాయి. మీరు ఇందా స్టాలిన్ గారి వాళ్ళ అబ్బాయిని గుర్తు చేశారు, సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్? సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తి నిర్మాణం ఎలా జరగాలి, బయటికి వెళ్తే ఎలా బతకాలి, భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలంటే అన్నది సనాతన ధర్మంలో ఉంది. అలాగే దాంతోపాటు శ్రీ గరుడ పురాణం ఉంది. గరుడ పురాణంలో ఏ తప్పు చేయొచ్చు ఏ తప్పు చేయకూడదని ఉంది. ఇవాళ గరుడ పురాణం పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. అదే పెద్ద భూత పుస్తకం కన్నా ఘోరమైన పుస్తకం కింద ఎవరో కూడా చదవటం మానేశారు. ఇది ఎప్పుడైతే గరుడ పురాణం చదువుతారో ఎవరో కూడా తప్పు చేయడానికి సిద్ధపడరు. ఇలా సనాతన ధర్మం గురించి అడిగారు. సనాతన ధర్మంలో ఏం చెప్తుందంటే ఇవాళ రోజులు చూస్తుంటే ప్రతి వ్యక్తి ప్రేమ వివాహం చేసుకోవడానికి ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ రామాయణంలో చదివితే రామాయణంలో ఏం చెప్పిందంటే నీ పెళ్ళి నువ్వు చేసుకోవడానికి నీకు అర్హత లేదని రామాయణం చెప్తారు. దానికి చక్కని ఉదాహరణ విశ్వామిత్రుడి యాగాన్ని పాడు చేస్తున్నారని 16 ఏట రాముడిని తండ్రి అనుమతితో తీసుకెళ్ళాక ఆ రాక్షసులను సంహరించాక తిరుగు ప్రయాణంలో ప్రతి దేశానికి తీసుకెళ్ళి చూపిస్తుంటాడు, ఈ దేశానికి ఇది ఈ దేశానికి ఇది అని. అలాగే మిథిల నగరానికి కూడా వస్తాడు. మిథిల నగరానికి వస్తే అప్పుడు జనక మహారాజ్ చెప్తాడు, అయ్యా చాలామంది నా కూతురు పరిణయవాడతాకి వచ్చారు, చాలామంది విఫలయ్యారు, మీ శిష్యులు కూడా ఈ స్వయంవరంలో పాల్గొంటారేమో, పాల్గొనే చేయండి అంటే ఆయన ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక వెంటనే శివధనం తీసుకురాస్తారు. శివధనం సుమారుగా 600 మందిని పట్టుకొచ్చి తీసుకొచ్చి పెడతారు. వెంటనే రాముడు వచ్చి నారి కడుతూ ఆ శివధనుని విరుస్తాడు. ఎప్పుడైతే విరుస్తారో వెంటనే సీతమ్మ వారు పరిణయవాడతాకి దండ తీసుకొస్తారు. అప్పుడు రాముడు చెప్తాడు, మా గురుగారు చెప్పారు కాబట్టి మా తండ్రి గారి ఆజ్ఞ లేకపోయినా శివధన స్వయంవరంలో పాల్గొన్నాను, నాకు ఎలాంటి భార్య కరెక్టో చెప్పాల్సింది నా తండ్రి గారు, కనుక మీ యొక్క సమయం చూసుకొని నా తండ్రి గారికి వచ్చి మాట్లాడుకుని నా తండ్రి గారు చెప్పాక నేను వివాహం చేసుకుంటానని చెప్తారు. అన్నట్టుగానే కొంతకాలానికి వెళ్తారు. వెళ్ళాక దశరథుడు చెప్తాడు, నీకు సరైన భార్య సీతనే పలానా ఎప్పుడు ముహూర్తాలు పెడతానంటారు. అని తలవుతాడు కానీ సరే అని కూడా అంటారు. తండ్రి మాట జవదానటువంటి వ్యక్తి. అలాగా సనాతన ధర్మంలో అలాంటివి ఉన్నాయి. అలాగే ఇవాళ ఉన్న వ్యక్తి సమాజంలో పూర్తిగా స్వార్థం పెరిగిపోయింది. ఒక సెంటు భూమి తేడా వచ్చినా కూడా అన్నదమ్ములు కలబడుతున్నారు, చంపుకుంటున్నారు. అలాంటిది రామాయణంలో క్లియర్గా చెప్తుంది. రాముణ్ణి కూడా అడవికి వెళ్ళమని ఎవరు చెప్పరు. కైకేయి దశరథుని కోరుతుంది, నువ్వు నాకు పలనాడు మాట ఇచ్చావు కనుక నువ్వు ఇవాళ ఈరోజు నీ కొడుకుని పంపించంటే కేవలం ఆ మాట అతను చెవుని పడితే తండ్రి మాట ఇచ్చాడు, తండ్రి మాట నిలబెట్టాలని బయలుదేరతాడు. అంటే తండ్రి మాటకి ఎంత విలువ ఉందో ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు వరకు ఈ రామాయణం చదివిన వాళ్ళు పరిపాలిస్తూనే ఉన్నారు. వెళ్తుంటే లక్ష్మణుడు కూడా అన్నయ్య నేను వస్తానంటాడు. అయితే వద్దురా నువ్వు ఇక్కడ ఉండాలంటే అలా కదని నువ్వు లేకుండా నేను ఉంటాడు. సరే అమ్మని అడిగిరా అంటాడు. అంటే పిన్నమ్మ కూడా అంటాం, ముగ్గురిని అమ్మాయిని పిలుస్తాడు రావణ వారు. అమ్మని అడిగిరా అంటే మా అమ్మ దగ్గరికి వెళ్తాడు లక్ష్మణుడు. వెళ్ళి సుమిత్రదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా అన్నయ్య వెళ్తున్నాడు కదా నేను కూడా వెళ్తాను అంటే సరే వెళ్ళిన ఆయన అని చెప్తాం జరుగుతుంది. అంటే మారు మాట లేకుండా, అంటే ఒక ఇంటిలో అన్నగారు ఇబ్బంది పడితే తమ్ముడు కాయాల్సిన పరిస్థితి ఉందని రామాయణం చెప్తుంది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నాము, అరే నీకు ఎన్ని సరిపోయి అన్ని పట్టుకెళ్ళి పక్కనోడు కూడా పెట్టద్దని తల్లిదండ్రులు పురమాయిస్తున్నారు. దీనివల్ల పాడవుతుంది సమాజం. ఈ సనాతన ధర్మంలో అంత ఉంది కనుక సనాతన ధర్మం అది చెప్తుందా కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేదంటే కుటుంబం ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, అన్నతో తమ్ముడు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, రాజు పాలకుడు ప్రజల మాట ఎలా స్వీకరించాలన్నది రామాయణం పూర్తిగా నేర్పుతుంది. బయటికి వెళ్తే ఎలా బతకాలో ఏం చేయాలన్నది భారతం చెప్తుంది. భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోవాలంటే ఎలా అన్నది భాగవతం చెప్తుంది. అంతేగాని సనాతన ధర్మం అనేది అగ్రవర్ణాలకి
బడుగు వర్గాలకి సంబంధించిన ఇష్యూ కాదా వాళ్ళు ఆరోపించినట్టు? పూర్తిగా రాంగ్. అట్లాంటిదైతే కాదు. అన్ని కులాల్లో అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటాడు, నాన్న ఉంటాడు. ఇది ఏ ధర్మంలో అన్ని ధర్మాలు కలిసే కదా, సనాతన ధర్మం అంటే ఇవన్నీ కలిసే కదా. ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని నేర్పింది, ఒక కేవలం రామాయణమే నేర్పింది. ఆ వ్యవస్థ గురించో లేదంటే మనిషి యొక్క జీవన విధానం ఉండాలనేది సనాతన ధర్మం చెప్తుంది యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క ధర్మం నుంచి మనిషి తీసుకోవాల్సింది జీవన విధానం అంతే. రామ మందిరానికి సంబంధించి మోడీ గారు స్పీచ్ చూశారు, ఇది అయిపోయింది, దాని తర్వాత మేము చేయాల్సినవి చాలా ఉన్నాయని. మీ ముందున్న లక్ష్యం వికాస భారత్ సంకల్ప యాత్ర 2047 ఎట్లా చూడాలని మోడీ గారు కళ్ళగంటున్నారు? ఒకనాడు ఈ భారతదేశంలో లార్డ్ మెకాలే రాకముందు ఈ దేశంలో ఒక అడుక్కునేవాడు ఉండేవాడు కాదు. పూర్తిగా గురుకుల విద్యాలయాలు ఉండేవి, గురుకుల పాఠశాలలు జరిగేవి. ఈ గురుకుల పాఠశాల వల్ల ప్రతి వ్యక్తి మంచి మేధస్సు సంబంధించి ఈ దేశానికి, ఈ కుటుంబానికి సంబంధించినట్టుగా పెరిగేవాడు. ఎప్పుడైతే ఈ భారతదేశంలో ఈ ఇంగ్లీష్ వ్యవస్థ ప్రారంభమైందో కేవలం చదువు కొంటున్నాం. గురుకులంలో ఉన్నప్పుడు చదువుకునేవాళ్ళం, ఇప్పుడు చదువు కొంటున్నాం. ఈ చదువుకునేదానికి చదువుకోవటానికి ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని నిర్మూలించి రానున్న రోజుల్లో కూడా భారతదేశం అగ్రదేశం కింద ఏర్పడాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు స్పీచ్లో చెప్పింది కూడా అదే, కానీ ఇంకోటి దాంట్లో వేరేగా ఆలోచించడానికి కూడా లేదు. గతంలో భారతదేశం ఏ స్థాయిలో ఉందో మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావడానికి, అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకుని ఈ మన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేశారు. అందులో ఒకటే నినాదం, మా సంకల్పం భారత్ వికసింప చేయాలనేది. భారత్ వికసింపజేసి ప్రపంచానికి ఆదర్శం కావాలా? అంతే కదా. అంతే. ఏమన్నా ఎమ్మెల్యేకి సంబంధించి ఈ విషయంలో గట్టి పోటీ లేదంటే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారా మీరు కైకలూరు నుంచి లేదా వేరే నియోజకవర్గం నుంచి? ఏమైనా ఇది చెప్పదగ్గది కాదు, అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చివరిగా బీజేపీ తరఫున కిసాన్ మోర్చా నాయకుడిగా ప్రజలకి రైతులకి చెప్పాలనుకునేది ఏంటి? రానున్న రోజుల్లో రైతుల పక్షాన్ని నిలవాలి అంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా ఒకటేనే ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈ రాష్ట్ర కొత్తగా ఎన్నికైనటువంటి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు ఒక్కొక్క ఉద్యమం ఒక్కొక్కలాగా చేస్తున్నారు. నిజంగా గతంలో చెప్పాలంటే కొన్ని దశాబ్దాల పాటు ఈ రైతు గురించి పోరాడినటువంటి వ్యక్తులు ఎవరూ లేకపోయినా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చిగురుపాటి కుమారస్వామి గారు వచ్చాక చాలా అగ్రెసివ్ ప్రోగ్రాం తీసుకుంటున్నారు. దాంట్లో పూర్తిగా నిష్ణాతులు అవుతున్నారు, పూర్తిగా సఫలీకృతం అవుతున్నాం ఈ కార్యక్రమాల వల్ల. ఈ రకంగా రానున్న రోజుల్లో రైతు పక్షాన భారతీయ జనతా కిసాన్ మోర్చా ఒకటే నిలబడదని ఈ రైతులకు చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇదండి కీర్తి వెంకటరామప్రసాద్ గారి ఆలోచనలు. కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులుగా రైతులకు సంబంధించి సమస్యల మీద పోరాడుతున్నామని, రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధరలు కావచ్చు, పంట నష్టపోయినటువంటి రైతుల పక్షాన బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు బీజేపీకి లభిస్తుందని, ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో తమ మార్కు చూపిస్తామని ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.